గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే 18 నెలల్లో 50,000 కోట్ల రూపాయలు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఇందులో పింఛను రూపంలో అందించాం. పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి 2027లో జాతికి అంకితం చేస్తాం. సాగులో రైతులు సాంకేతికతను అందుకోవాలి. వైకాపా నిర్వాకంతో కొందరు లేడీ డాన్లుగా మారారు. ఏలూరు జిల్లా నల్లమాడు ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. గోదావరి పుష్కరాల కన్నా ముందే 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు సాకారం అయితే గోదావరి జిల్లాలో నీటి ఎద్దడి ఉండదని పేర్కొన్నారు. నిలిచిపోయిన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి పోలవరం కుడికాలువ ద్వారా మెట్ట ప్రాంతానికి నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. దేశంలో సామాజిక పింఛన్లు ఏపీలోనే అధికంగా ఇస్తున్నాం. 5 ఏళ్లలో ఒక్క పింఛన్లకే 1.65 లక్షల కోట్లు వెచ్చిస్తున్నాం. గత 18 నెలల్లో 50,000 కోట్లు పంపిణీ చేశామని చెప్పారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇందులో స్పెషల్ ఏంటంటే జగన్ ఉన్నప్పుడు అంతే అవుతుంది, కాకపోతే ఏది 1,000 రూపాయలు ఎక్స్ట్రా ఉంది కాబట్టి అది కొంత తగ్గుతుంది. అప్పుడు అంత అమౌంట్ను రాసేవాళ్ళు కాదు. ఇప్పుడు 50,000 కోట్లు 18 నెలల్లో ఇచ్చామన్నది రాశారు కదా. ఎగ్గొట్టింది ఎంత? ప్రతి మహిళకి 1,500 చొప్పున కనీసం 1,000,000 మంది మహిళలకి నెలకి ఇవ్వాల్సినటువంటి డబ్బులు. 1,000,000 మందికి 1,500 రూపాయలు చొప్పున 1,500 కోట్లు. ఏడాదికి ఎంత అయింది? అది 12,000 12 5 అంటే 6 అంటే 18,000 కోట్లు. ఇప్పుడు 8 నెలలతో కలిపితే దగ్గరగా ఓ 25,000 కోట్ల రూపాయలు ఎగవేసినట్టు. అలాగే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు. అప్పట్లో చెప్పినటువంటి లెక్కే దాదాపుగా 80 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని. సరే 50 లక్షల మంది నిరుద్యోగులు వేసుకున్న 50 × 3 వేసుకుంటే వాళ్ళకి ఎంత అవుతుంది? 50,000 50 లక్షలు ఇంటూ 3,000 రూపాయలు. అక్కడ దాదాపుగా ఇదే కోణంలో అమౌంట్ అవుతుంది. 50 ఏళ్లకి పెన్షన్ ఫస్ట్ నెల నుంచినే ఇస్తామని చెప్పారు. ఇది 100 రోజు కల్లా పూర్తి చేస్తామన్నారు. దాని లెక్కన ఇస్తే ఎంత అయ్యేది? ఇప్పటికి ఎంత రావాలి? అవంతా ఎగ్గొట్టిని దగ్గరగా ఓ 1,00,000 కోట్ల రూపాయలు అవుతాయి. ప్రతి మహిళకి ఇచ్చేటటువంటి డబ్బులు ఆగిపోయినాయి, ఇవన్నీ అయిపోయినాయి. కానీ అవి ఇక్కడ పేపర్గా రాయరు, వాటి గురించిన సమాధానం కూడా చెప్పరు. అది స్పెషాలిటీ. పేపర్లో ఆ రోజున జగన్ ఒక రోజు లేట్ అయ్యిందంటే రచ్చ చేసేవాళ్ళు, ఒక 1000 మందికి తగ్గిందంటే గందరగోళం చేసేవాళ్ళు, ఒక పథకానికి 10 రోజులు ఆలస్యమైందంటే ఇంకేముంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వల్ల అనేవాళ్ళు. అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమీ మాట్లాడరు. అది మనకి ఆంధ్రప్రదేశ్లో మీడియా నైజం. ఇకపోతే మీ నాటకాలు పార్లమెంట్లో కాదు, నిస్పృహ వెళ్ళగక్కడానికి సభను వాడుకుంటున్నారు. ఎన్నికల్లో ఓటములను జీర్ణించుకోలేకపోతున్నారు. వ్యూహాన్ని మార్చుకోండి, లేదంటే టిప్స్ చెప్తారండి. విపక్షాలపై విరుచుకుపడిన ప్రధాని మోడీ సర్పై రాజ్యసభ నుంచి ప్రతిపక్షం వాకౌట్. పార్లమెంట్ అనేది సేవల అందజేతకు తప్పిస్తే నాటకాలకు వేదిక కాదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓటములతో నిస్పృహలో ఉన్న విపక్షాలు ఆ కోపాన్ని తీర్చుకునేందుకు పార్లమెంట్ను ఉపయోగించుకుంటున్నాయని విమర్శించారు. ఎన్నికల సన్నాహక కసరత్తులు చేసే ప్రాంతంగా చట్టసభల ప్రాంగణాన్ని గత కొంతకాలం నుంచి మార్చేస్తున్నాయని విరుచుకుపడ్డారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారన్నారు. ఇక్కడే అసలు విశేషం ఏంటంటే నాకు అర్థం కాంది, ఎవడైనా సరే దొంగ ఓట్లు ఉంటే ఎత్తేయాలనాల. దొంగ ఓట్లు ఎత్తేయొద్దని ఉద్యమాలు చేయడం ఏంటో, సభల్లో స్తంభింప చేయడం ఏంటో, కోర్టులకు వెళ్ళడం ఏంటో అర్థం కాలేదు. ఏ ఒక్కడు నా ఓటు ఒరిజినల్ అండి కానీ నా దొంగ ఓటు అని తీసేశారండి అని ఒక్కడు కూడా కోర్టుకు పోవట్లా. పోనీ అట్లాంటి వాళ్ళని తీసుకుని వీళ్ళు కోర్టుకు పోవట్లేదు అంటే ఏంటి అర్థం? నిజమైన దొంగ ఓట్లే పోతున్నాయి, నిజమైన చచ్చిపోయిన వాళ్ళ ఓట్లే పోతున్నాయి, నిజమైన 344 ఓట్సే పోతున్నాయి. దాన్ని కవర్ చేసుకురావడానికి, గెలుస్తున్నటువంటి బీజేపీని బద్నాం చేయడానికి ఈ డ్రామా ఆడుతున్నారన్నది స్పష్టమవుతుంది. లేకపోతే మద్యం ముడుపుల సొమ్ముని నగల రూపంలో ఇచ్చేసా, ప్రతిఫలంగా కమిషన్ తీసుకున్న సిట్ విచారణలో అనిల్ చోక్రా వెల్లడి. తన డొల కంపెనీలోకి 78 కోట్లు జమైనట్టు అంగీకారం. కొత్తగా తెరపైకి చాముండా బులియన్ యజమాని చేతన్ కుమార్ పేరు. ఆంధ్రప్రదేశ్ చెందిన పలు మద్యం డిస్టిలరీ వాటి బ్యాంక్ ఖాతాల నుంచి మీ డొల్ల కంపెనీల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తాయి. ఆ సొత్తు విత్డ్రా చేసి నగదు బంగారు రూపంలో వెనక్కిస్తే మీకు కమిషన్ చెల్లిస్తామంటూ ముంబైకి చెందిన చాముండా బులియన్ యజమాని చేతన్ కుమార్ నన్ను సంప్రదించారు. వోల్విక్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ A11, క్రిపాటి ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ A12, వైష్ణవ్ మల్టీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ A13, విశాల్ ఎంటర్ప్రైజెస్ A19 తదితర డొల్ల కంపెనీల బ్యాంక్ ఖాతాల వివరాలు ఆ డిజిటల్కి అందజేస్తే వాటిలో 78 కోట్లు వాళ్ళు జమ చేశారు. అందులో నా కమిషన్ మినహాయించుకుని మిగతా సొత్తు, నగదు, బంగారం
రూపాల్లోకి మార్చి చేతన్ కుమార్కి అందజేశా అంటూ వైకాపాయంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులు నిందితుడు ముఠా తరపున మద్యం ముడుపుల సొమ్ము మనీ లాండరింగ్ చేసిన ముంబై వాసి అనిల్ చోక్రా సిట్ దర్యాప్తులు వెల్లడించారు. చేతన్ కుమార్ తండ్రికి దుబాయ్లోని పలువురు వ్యక్తులతో ఆర్థిక సంబంధాలని తెలిపాడు. న్యాయస్థానం అనిల్ చోక్రాను 3 రోజుల పాటు సిట్ కస్టడీకి ఇవ్వగా తొలి రోజు సోమవారం ఆయన దాదాపు 6 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. కీలక వివరాలు రాబట్టినట్టు తెలిసిందంటూ ఒక చేతిలో వాళ్ళ దగ్గర ఏ డబ్బులు దొరకలేదు. కాబట్టి ఇదిగో ఇట్లాంటి కథలు అల్లచ్చు అనమాట. డొల్ల కంపెనీలు అవి బోల్డ్ అక్కడ ఉండేటటువంటి సూట్ కేస్ కంపెనీలన్నీ ముంబై బేస్డ్ గానే నడుస్తుంటాయి. వాటిని ఇట్లాంటప్పుడు వాడుతున్నారనమాట. ఇకపోతే విశాఖ సెగలు మరో అందం. కైలాసగిరిపై గాజు వంతెన ప్రారంభం. గాజు వంతెనతో విశాఖలో పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీ భరత్ అన్నారు. కైలాసగిరిపై VMRDAతో పాటు సాయి మోక్ష షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్, భారతమాత వెంచర్స్ సంయుక్తంగా 7 కోట్ల వ్యయంతో నిర్మించిన గాజు వంతెన సోమవారం ఆయన ప్రారంభించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే సవాళ్లకు ఎదురొడ్డి సాధించాడు. MBBS సీట్ కోసం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం 3 అడుగులు ఎత్తున్న డాక్టర్ గణేష్ బరయ్య విజయగాథ. రోగి ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటున్న గణేష్ బరయ్య అంటూ డాక్టర్ గణేష్ బరయ్య ఎత్తు 3 అడుగులు, ఉద్యోగం, ప్రభుత్వ వైద్యాధికారి, జీవితంలో ఏదైనా సాధించాలి, శారీరక రూపం ముఖ్యంగా దృఢమైన సంకల్పం ఆశయం చాలని నిరూపించారు. గుజరాత్లోని భావనగర్ జిల్లా గోరకి గ్రామానికి చెందిన గణేష్ గ్రోత్ హార్మోన్ లోపంతో జరించిన ఆయన జాతీయ స్థాయిలో న్యాయ పోరాటం చేసి మరి వైద్యుడు కావాలని తన కళను సాకారం చేసుకోవడం విశేషం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఒప్పుకోవాలి అతని మేధస్సుని. ఈ వార్త రాసినందుకు ఈనాడు కూడా అభినందించాలి. ఇకపోతే క్వాంటమ్ భవనం 2 అంతస్తుల్లో 42,958 చదరపడుగుల నిర్మాణం ఈ నెలలో శంకుస్థాపన. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ప్రధాన భవనాన్ని 2 అంతస్తులు నిర్మించాలి. నిర్మాణ సంస్థ నమూనా సిద్ధం చేసింది. క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు, దాని నిర్వహణకు అవసరమైనటువంటి ఏదైతే 21,517 చదరపడుగులు 2 అంతస్తులు, 21,441 చదరపడుగులు కలిపి 42,958 చదరపడుగులు భవనం రూపుదిద్దుకోబోతుంది. క్వాంటమ్ భవనాన్ని ఐకానిక్ టవర్గా తీర్చిదిద్దాలని భావించిన ప్రభుత్వం నిర్మాణానికి ఎప్పటికే టెండర్లు పిలిచింది. ఈ నెలలో శంకుస్థాపన చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారన్నటువంటి హైలైట్ చేశారు. ఇందులో ఉద్దేశపూర్వకంగా జాగ్రత్తగా దాచేసింది ఏంటంటే క్వాంటమ్ వ్యాలీ జనవరిలో అలా బిగిన్ అయిపోతుందని చెప్పారు. అది కూడా ఏంటి, అదేదో 50 అంతస్తుల బిల్డింగ్ టైపులో దాని ఒక గ్రాఫిక్స్ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు 2 అంతస్తుల బిల్డింగ్ అంట. ఇలాంటి బిల్డింగులు విజయవాడ, గుంటూరు, వైజాగ్లో కుప్పల తెప్పలు ఉంటాయి ఈ మాత్రం చదరపడుగులు. దాన్ని కానీ ప్రచారం మాత్రం అద్భుతంగా చేశారు. చివరికి వచ్చేటప్పటికి 2 అంతస్తుల బిల్డింగ్ కట్టేసేసి అదే క్వాంటమ్ వ్యాలీ అని ప్రిపేర్ అవ్వమని చెప్తున్నారు. ఇది విశేషం అనమాట ఆంధ్రప్రదేశ్కి. ఇకపోతే నింగికి నేలకి ఉపగ్రహ బంధం. భూమిపై మార్పులను ఖచ్చితత్వంతో పసిగడుతున్న శాటిలైట్లు, మురుగునీటి పారుదల, పట్టణ ప్రణాళికలకు అవే ఆధారం. ప్రజల నిత్య జీవితంలో కీలక పాత్ర. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అంటే చాలా మందికి చంద్రయాన్, ఆదిత్య L1 వంటి భారీ ప్రయోగాలు గుర్తొస్తాయి. కానీ ఈ సంస్థకు చెందిన అనేక భూ పరిశీలన ఉపగ్రహాలు రోజు అంతరిక్షంలో తిరుగుతూ మన పల్లెలను, పట్టణాలను తీక్షణంగా గమనిస్తున్నాయి. అవి ఎప్పటికప్పుడు పంపిస్తున్న వివరాలు వ్యవసాయం నుంచి మురుగునీటి పారుదల వరకు ఎలా ఉపయుక్తంగా ఉంటున్నాయో తెలుసుకుందాం అన్నటువంటి వార్తని ఇంకోటి హైలైట్ చేశారు. అయితే MLCల రాజీనామాలపై ఎట్టకేలకు విచారణ. మొత్తం 6 సభ్యులు రాజీనామా ఆమోదించట్లేదంటే హైకోర్టుకు వెళ్ళిన జయమంగళ వెంకటరమణ 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని మండలి చైర్మన్ కోర్టు నిర్దేశం. 5 MLCలను పిలిచి విచారించిన మోషేస్ రాజు తర్వాత వాయిదాకు రావాలని పోతుల సునీతకు హెచ్చరిక. పోతుల సునీతకు సూచన. MLCల రాజీనామాలపై ఎట్టకేలకు విచారణ మొదలైన శాసన మండలి చైర్మన్ కొయ్య మోషేస్ రాజు సోమవారం తన కార్యాలయంలో విచారణ ప్రారంభించారు. రాజీనామాలు చేసిన 6గురిలో 5గురిని విడివిడిగా పిలిచి మాట్లాడారు. మరో MLC పోతుల సునీత ఆలస్యంగా రావడంతో ఆమెను విచారించలేదు. తర్వాత వాయిదాకి రావాలని చెప్పారు. వైకాపా తరపున ఎన్నికైన 4 ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ కోటలో ఎంపికైన మరో 2 MLCలు వారి పదవులకు రాజీనామా చేశారు. వీళ్లలో పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ గత ఏడాది ఆగస్టులో, జయమంగళ వెంకటరమణ గత ఏడాది నవంబర్లో, మర్రి రాజశేఖర్ ఈ సంవత్సరం బడ్జెట్ సమావేశాల వేళ శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం మే నెలలో రాజీనామా చేశారు. ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి. తమ రాజీనామాలు ఆమోదించాలని సునీత, పద్మశ్రీ, చక్రవర్తి ఇప్పటికే పలుమార్లు చైర్మన్ కలిసి విజ్ఞప్తి చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మీ కాపు నాయకుడిని ముఖ్యమంత్రిని చేసుకోండి, మా దళిత నేతలో ఒక ముఖ్యమంత్రిని చేయండి, నాకు టికెట్ ఇచ్చిన దళితవాడ కోసం వదులుకున్న IPS అధికారి సునీల్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు. అఖిల భారత సర్వీస్ అధికారిగా ఉంటూ రాజకీయ నాయకుడి తరహాల ప్రకటనలు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా పదే విదేశీ పర్యటనకు వెళ్లారని అభియోగాలపై సస్పెన్షన్ గురైన శాసనసభ ఉపసభాపతి K. రఘురామకృష్ణరాజును వైకాపాయంలో CID కస్టడీలో అంతమొందించేందుకు యత్నించారనే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సీనియర్ IPS అధికారి PV సునీల్ కుమార్ రాజకీయపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు, ప్రకటనలతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గాంధీ గ్రామంలో ఆదివారం జరిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో ఆయన చేసిన రాజకీయ వ్యాఖ్యలు అఖిల భారత సర్వీసుల నియమావళి ఉల్లంఘన విశ్రాంత IAS అధికారులు అభిప్రాయపడుతున్నారు. మీ కాపు నాయకుడు మీరు ముఖ్యమంత్రిని చేసుకుని మా దళిత నాయకుడు ఉప ముఖ్యమంత్రి చేయండి, మా హర్ష కుమార్, మా విజయ్ కుమార్, మా జడ శ్రవణ్ కుమార్లో ఒక ఉప ముఖ్యమంత్రి చేయండి. 2 ఏళ్లలో దిగిపోయి ఉప ముఖ్యమంత్రి కాదు, 5 ఏళ్లు ఉండే పదవి కావాలని సునీల్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రధానమైన అత్యధిక జనాభా ఉన్న అధికారం కోసం ప్రయత్నిస్తున్న అందులో చాలా వరకు విజయం సాధించిన కులం కాపు సామాజిక వర్గం.
వారు మనలో కలిస్తే మన బలం రెట్టింపు అవుతుంది. మన డిమాండ్‌కి సహకరించాలి. కాపు సోదరులను కోరండి. అందరిని కలుపుకొని పోయి అందరికీ మన ఎజెండా ఏంటో తెలియజేయండి. మీరు దళితవాడ పంచాయతీకి మద్దతుగా నిలిస్తే మేము మీకు మద్దతు ఇస్తామని వారితో చెప్పండి అని పేర్కొన్నారు. ఆయన ప్రసంగ వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది. నాకు ఎన్నికల్లో టికెట్ ఇస్తే కూడా వద్దని చెప్పి దళితవాడను పంచాయతీగా చేయాలని అడిగాను. నేను టికెట్ వదులుకుంటేనే చేస్తామని హామీ లభించిందని సునీల్ కుమార్ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సునీల్ కుమార్ని సర్వీస్ నుండి తొలగించినట్టు కేంద్రానికి ఉపసభాపతి రఘురామ లేఖ ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే మా గూడూరుని మాకు ఇచ్చేయండి. నెల్లూరు జిల్లా ప్రజల ఆందోళన, చంద్రబాబు లోకేష్ హామీ అమలు చేయలేదని ఆవేదన, సేవ్ రావూరు సేవ్ పెంచలకు అనే నినాదంతో ప్రచారం, జిల్లాలు రెవెన్యూ డివిజన్ల ఫైసర్తో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేసిన మార్పు చేర్పుల ప్రక్రియలో తమకు అన్యాయం జరిగింది నెల్లూరు జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో భాగమైన ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్న గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలుపుతూ గత వైకాపా ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం సరిదిద్దుతానని కొండంత ఆశలు పెట్టుకున్న అక్కడ ప్రజలకు నిరాశ ఎదురైంది. గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలుపుతామని ఎన్నికలకు ముందు చంద్రబాబు లోకేష్ ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంపై వాళ్ళు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గూడూరు నెల్లూరు జిల్లాలో కలపకపోగా వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని కలువాయి, రావూరు, సైదాపురం మండలాలు ఇప్పటివరకు నెల్లూరు జిల్లాలోని వాటిని కూడా తిరుపతి జిల్లాలో కలపడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రం గూడూరు నుంచి నెల్లూరు 42 కిలోమీటర్ల దూరంలో, తిరుపతి 97.5 కిలోమీటర్ల దూరం ఉంది. నియోజకవర్గంలో కోట నుంచి తిరుపతి ఏకంగా 107 కిలోమీటర్ల దూరం. 2022 ఏప్రిల్లో వైకాపా ప్రభుత్వం గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లా నుంచి వేరు చేసి తిరుపతి జిల్లాలో కలిపింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే రాజ్ భవన్ ఇకపై లోక్ భవన్ కేంద్ర హోంశాఖ సూచించినప్పటికే పలు రాష్ట్రాల్లో పేర్లు మార్పు, వలసవాద వాసాలను తుడిచిపెట్టేందుకు రాజ్భవన్, రాజ్ నివాసుల పేర్లను లోక్ భవన్, లోక్ నివాసులుగా మార్చే అంశాన్ని పరిశీలించాలని గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్లకు సూచిస్తూ ఇటీవల కేంద్ర హోంమంత్రి శాఖ రాసిన లేఖకు అనుగుణంగా చాలా రాష్ట్రాలు చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అస్సాం, కేరళ, త్రిపుర రాజ్భవన్, లోక్ భవన్లుగా మార్చారు. ఇప్పుడు ఆ జాబితాలో ఒడిశా చేరింది. ఒడిశా రాజ్భవన్ పేరును లోక్ భవన్గా మార్పు చేసినట్టు రాష్ట్ర గవర్నర్ ఖమ్మంపాటి హరిబాబు సోమవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆలోచనల స్ఫూర్తి, కేంద్ర హోంమంత్రి శాఖ మార్గదర్శకత్వం చేసిన మార్పు పారదర్శకత, ప్రజల్లో బలమైన అనుబంధం పట్ల మాకున్న నిబద్ధత చాటి చెప్తుంది. పరిపాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని మా సంకల్పాన్ని తెలియజేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే హామీలు ఎగ్గొట్టి పెన్షన్లు పోగొట్టి అంటూ సాక్షి హైలైట్ చేసింది. కొత్తవి దేవుడెరుగు, ఉన్న పెన్షన్లు దాదాపు 5 లక్షల తగ్గుదల, ఏడాదిన్నరగా పెండింగ్లోనే 2.5 లక్షల దరఖాస్తులు, అర్హత ఉన్న పింఛన్ దరఖాస్తుకు అవకాశం లేక మరో 3 లక్షల మందికి పైగా ఎదురుచూపులు, రీవెరిఫికేషన్ పేరుతో 1,00,000 దివ్యాంగ పింఛన్లపై వేలాడుతున్న కత్తి, వాలంటీర్ వ్యవస్థ అవ్వాతాతల ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఇంటి వద్దే సాగిన ప్రక్రియ రోడ్డుకి ఇడిచిన బాబు సర్కార్, పింఛన్ల పంపిణీ పార్టీ కార్యక్రమం మార్చేసి స్వీయ ప్రచారం, ఎండావాన్లు, అవ్వాతాతల దివ్యాంగులు, వితంతువులు అవస్థలు, 50 ఏళ్లకే పింఛన్ హామీకి బాబు సర్కార్ మంగళం, 5 ఏళ్లలో 29.51 లక్షల కొత్త పెన్షన్లు ఇచ్చిన వైఎస్ జగన్ ప్రభుత్వం, అర్హులందరికీ సంతృప్తి స్థాయిలో ప్రయోజనం చేకూర్చి మేలు అన్నటువంటిది హైలైట్ చేశారు. మేబీ రాబోయేటటువంటి రోజుల్లో దాన్ని మార్చేసేసి ఏది చివరి ఏడాది ఏమన్నా ఎక్కువ ఇస్తారేమో పెన్షన్లు, అప్పుడు ఇచ్చే అబ్బాయి మేము దాదాపుగా ఎక్కువ మందికి ఇచ్చామని చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. పోతే డ్రామాలు వద్దు, పని చూడండి అంటూ మోడీ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. పోతే బాబు మద్యం దోపిడీ కేసు క్లోజ్, ఆధారాలు లేవన్న బాబు గూటి చిలక, సిఐడి ప్రభుత్వ వేధింపులకు తలగ్గిన ఫిర్యాదుదారు వాసుదేవరెడ్డి, చంద్రబాబు బరితెగించి సాగించిన మద్యం దోపిడీ దందాకు టీడీపీ గూటి చిలక, సిఐడి పచ్చతర్పణం వదిలేసింది. ఆ కేసులో ఆధారాలు లేవని న్యాయస్థానానికి నివేదించింది. తద్వారా ఆ కేసు మూసివేతకు మార్గం సుగమం చేస్తూ 2014-15 టీడీపీ హయాంలో చంద్రబాబు సాగించిన అవినీతి దందాపైన నమోదైన కేసులో మూసివేత కుట్రలో మరో అంకాన్ని ముగించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే హలో ఇండియా, ఓసారి ఏపీ వైపు చూడండి, కిలో అరటి పండ్లు కేవలం 50 పైసలే. అవును, మీరు విన్నది నిజమే. ఇది ఏపీలో రైతుల దుస్థితి. అగ్గిపెట్టి కంటే చౌక, ఒక బిస్కెట్ కంటే చౌక, లక్షల పెట్టుబడితో నెలల పాటు కష్టపడిన రైతులకు దక్కిన ఫలితం ఇంతే. అరటే కాదు, ఉల్లి నుంచి టమోటా వరకు ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. విపత్తుల సమయంలో ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ హామీని తొంగలో తొక్కారు. మా ప్రభుత్వంలో అరటి పంట టన్నుకి సగటున 25,000 ధర పలికింది. రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్రం నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కోల్డ్ స్టోరేజీలు అందుబాటులో తెచ్చాం. మా నిబద్ధత వేలాది రైతుల కుటుంబాన్ని కాపాడింది. కానీ సీఎం చంద్రబాబు నేడు రైతులను వారి కర్మకు వదిలేశారు. వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతుంటే మౌనం వహిస్తున్నారు. ఆహారం 50 పైసలు అయితే దాన్ని ఉత్పత్తి చేసే రైతుల శ్రమ విలువ ఎంత? రాష్ట్ర రైతుల దుస్థితిని ప్రస్తావిస్తూ చంద్రబాబు నిర్వాహకాన్ని ఎండగట్టిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అనంతపురం కలెక్టరేట్ ఎదుట రైతుల ఆందోళన ఫోటోలను ట్యాగ్ చేస్తూ సేవ్ ఫార్మర్స్ #తో ఎక్స్లో పోస్ట్ అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే వరి వేస్తే కొనేవారు లేరు, ఉండరు. ఒక పంట వరి వేద్దాం, మరో పంట మారుద్దాం, వరి వల్ల డయాబెటీస్ వస్తుంది, గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేస్తున్న ఏలూరు జిల్లా గోపీనాథపట్నం ప్రజావేదికలో సీఎం చంద్రబాబు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయితే సీఎం మంత్రులు సీఎస్ కార్యాలయాల కంప్యూటర్ కోసం 12.5 కోట్లు రిలీజ్ చేశారన్నట్టు ఇంకోటి హైలైట్ చేశారు. అయితే రైతన్న కన్నెత్తి చూడలేం, చంద్రబాబు సర్కార్ చేపట్టిన రైతన్న మీకోసం అట్టర్ ఫ్లాప్, అన్నదాతల దగ్గరికి వెళ్ళలేక మొహం చాటేసిన సీఎం ఆయన బృందం. తొలి రోజే హడావిడి, మర్నాటి నుంచి పత్తాలేని మంత్రులు, ప్రజాప్రతినిధులు. మొదటి రోజు రైతుల నుంచి తీవ్ర ప్రతిఘటన, నిలదీస్తూ వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని దుస్థితి. 18 నెలల్లో ఏం మేలు చేశారంటూ కడిగేసిన అన్నదాతలు. స్వయంగా పాల్గొంటానని చంద్రబాబు తర్వాత రైతులు ఊసెత్తన వైనం.
యాప్ ఇన్‌స్టాల్ చేసే బాధ్యత ఆర్బీకే సిబ్బందికి అప్పగింత. ఏం చేశామని చెప్తాం, ఏం మొహం పెట్టుకొని వెళ్తామన్న నేతలు అంటూ ప్రకటన ఆర్భాటం, ఆచరణ అధ్వానం. ఇది చంద్రబాబు ప్రభుత్వం చేపట్టే కార్యక్రమం అమలు తీరు. ఈ కోవలోనే రైతన్న మీకోసం అంటూ హడావిడి చేశారు. కానీ హామీలు ఎగవేత తప్ప ఏడాదిన్నర పాలనలో చేసిందేమీ లేకపోవడం, అన్నదాత సుఖీభావ అంటూ దగా చేయడం, విపత్తుల వేళ ఆదుకోకుండా గాలికి వదిలేయడంతో తొలి రోజు అన్నదాతల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైందన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి మీడియాకి నోటీసులు అంటూ సాక్షి మీడియాపై కొందరు టీడీపీ నాయకులు కక్షగట్టారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ రాణి, అనధికారిక పిఎస్ సతీష్ అనైతిక వ్యవహారంపై ఓ ఒంటరి మహిళ ఆవేదన ఫిర్యాదులను ప్రజల ముందుంచినందుకు పోలీసులు ఫిర్యాదు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సీమ అరటి రైతుల్ని ఆదుకోండి, 0 ఓవర్లో వైఎస్ఆర్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ విజ్ఞప్తి. అట్లా కడప విమానాశ్రయానికి 600 కోట్లు వైఎస్ఆర్సీపీ ఎంపీ మేడ రఘునాథ్ రెడ్డి ప్రశ్నకు కేంద్రం జవాబు, జీపీఎఫ్ స్పూఫింగ్ నిజమే అన్నటువంటి స్టేట్మెంట్ ఒకటి. అట్లాగే విశాఖ మెట్రోకి ప్రతిపాదన, మన ఎంపీలు అడిగినటువంటి వాటికి వచ్చిన సమాధానాలు అన్నమాట. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం వద్దు, లోక్సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి. రాష్ట్రంలో 22 PMKKలు అంటూ మిథున్ రెడ్డి ప్రశ్నకి సమాధానం. అట్లాగే మడ అడవుల అభివృద్ధికి 13,077 కోట్లు అంటూ మరొక వైఎస్ఆర్సీపీ ఎంపీకి సమాధానం. ప్రభుత్వ బడులు భారీగా తగ్గిన విద్యార్థుల సంఖ్య, చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ప్రభుత్వ బడుల విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి చెప్పారు. వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ సమాచారం ప్రకారం 2024-25లో 1 నుంచి 8 తరగతుల విద్యార్థులు నమోదు తగ్గినట్టు చెప్పారు. 22-23లో 31,71,76,మంది బడికి వస్తే 24-25లో 26,15,935 మంది మాత్రమే హాజరైనట్టు తెలిపారు. 22-23 కంటే 24-25లో 5,55,531 మంది తగ్గిపోయారని చెప్పారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఒకటైన సమంత రాజ్ నిడిమోరు కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో బోతశుద్ధి వివాహం. కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారన్న వార్తలు తెరదించుతూ ప్రముఖ హీరోయిన్ సమంత రూత్ ప్రభు, దర్శక నిర్మాత రాజు నిడిమోరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో ఉన్న లింగభైరవీదేవి సన్నిధిలో సోమవారం యోగ సంప్రదాయం ప్రకారం బోతశుద్ధి వివాహం ద్వారా ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల సభ్యులు అత్యంత సన్నిహిత సమక్షంలో పెళ్లి జరిగింది. మేరకు ఇషా ఫౌండేషన్ ప్రకటన విడుదల చేసింది. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్టమైన పవిత్ర ప్రక్రియ ఈ బోతశుద్ధి వివాహం అని సంస్థ పేర్కొంది. మరోవైపు తమ పెళ్లి ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేయగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు అన్నటువంటి వార్తను హైలైట్ చేసి, ది ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్, హనీ బన్నీ వెబ్ సిరీస్లో కీలక పాత్ర పోషించి సమంతతో కలిసి పనిచేస్తున్న సమయంలో ఆమెతో రాజుకి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత సమంత ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి తొలి చిత్రంగా శుభం అనే చిత్రాన్ని నిర్మించగా ఆ చిత్రానికి రాజు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. అలాగే ఓ బేబీ సినిమా తర్వాత దర్శకురాలు నందిని రెడ్డితో కలిసి సమంత ప్రస్తుతం నిర్మిస్తున్న మా ఇంటి బంగారం సినిమాకు కూడా రాజు నిర్మాతగా ఉన్నారు. వరల్డ్ పికిల్ బాల్ లీగ్లో చెన్నై టీంని సమంత కొనుగోలు చేయగా అప్పుడు కూడా సమంతతో రాజు ఉన్నారు. గత నెలలో తన పెర్ఫ్యూమ్ బ్రాండ్ లాంచ్లో వీళ్ళెవరిని ఫోటోలు వైరల్గా మారాయి. అయితే వీరి వివాహంపై రాజు మాజీ భార్య శ్యామలి దే ఇన్స్టా వేదికగా స్పందిస్తూ తెగించిన వ్యక్తులు దానికి తగినట్టుగా వ్యవహరిస్తారంటూ పోస్ట్ చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. పవన్ హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవాలి అంటూ తెలంగాణపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొన్న అక్కసు రాజోల్లో ఆయన వ్యాఖ్యలతో బయటపడిందని, ఈ ప్రాంతాల్లో ఇంత అక్కసు ఉన్నప్పుడు హైదరాబాద్ను వదిలిపెట్టి ఏపీకి వెళ్ళిపోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్రావు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన మీడియాలో మాట్లాడుతూ, సినిమాలు షూటింగ్లు చేసుకోవడానికి, సినిమాలు నడిపించడానికి, అభివృద్ధి చెందడానికి మాత్రం తెలంగాణ కావాల్సి వచ్చిందని నిలదీశారు. తెలంగాణ ప్రజలను ఈ ప్రాంతాన్ని అగౌరవపరిచేలా వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తెలంగాణ వదిలి ఏపీలోనే ఉండాలని సూచించారు. పవన్ కళ్యాణ్ తన వైఖరి మార్చుకోకపోతే ఆయన సినిమాలు తెలంగాణలో ఆడవని, ఇప్పటివరకు ఆదరించిన యువత ప్రజలు తెలంగాణ తరిమికొట్టే పరిస్థితి ఉంటుందని హెచ్చరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి, మాతోనే సుస్థిరాభివృద్ధి, 15 ఏళ్ల పాటు అధికారంలో ఉండాలనేది పవన్ ఆకాంక్ష. మా ఇద్దరిది ఒకే ఆలోచన. మాకు మోడీ సాయం, 18 నెలల్లో 50,766 కోట్ల విలువైన పెన్షన్లు, పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి చేస్తాం, ఉచిత బస్సులో 25 కోట్ల మహిళల ప్రయాణం, వరి ఒక్కటే కాదు ఇతర పంటలు వేయాలి, జనవరి నాటికి రోడ్లపై గొంతలన్నీ పూడుస్తాం, అభివృద్ధి దిశగా విశాఖ, తిరుపతి, అమరావతి, ఏలూరు జిల్లా నల్లమాడులో బాబు ఉద్ఘాటన అన్నది హైలైట్ చేశారు. అయితే పార్లమెంట్లో నాటకాలు వద్దు అన్నటువంటి మోడీ స్టేట్మెంట్. ఆ ఎమ్మెల్సీలకి చైర్మన్ కౌన్సిలింగ్, వెంటనే రాజీనామా ఉపసంహరించుకుని జకియా ఖానం, రాజీనామా చేసిన 6 సభ్యులతో మోషేస్ రాజు ముఖాముఖి భేటీలు, రాజీనామా ఎందుకు చేశారు, ఎవరైనా పదవులు ఆచి చూపారా, రాజీనామాకు ముందు తర్వాత ఎవరిని కలిశారా, లేఖల ప్రింట్లు ఎక్కడ తీసుకున్నారన్న ప్రశ్నలు, చైర్మన్ తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం వంటి సభ్యుల ధ్వజం, రాజీనామా మా రాజ్యాంగ హక్కు, దాన్ని ఆయన హరిస్తున్నారు, బలవంతంగా రాజీనామా చేశామన్న సాకుతో తిరస్కరించాలని చూస్తున్నారు, రాజీనామాలకు కట్టుబడే ఉన్నామన్న మిగిలిన 5 ఎమ్మెల్సీలు అన్నటువంటిది హైలైట్ చేశారు. సంతకాల కోసం కోటి పాట్లు, పీపీపీకి వ్యతిరేకంగా అక్టోబర్ నుంచి కోటి సంతకాల సేకరణ చేపట్టిన వైసీపీ గత నెల 27న గవర్నర్ని కలుస్తామని అటాసంగా జగన్ ప్రకటన. సంతకాలకు జనం ససేమిరా. దీంతో హైదరాబాద్లో సేకరించేందుకు ఎత్తున అక్కడ కుదరబోడుతూ వెనుదిరిగిన నేతలు రాజ్భవన్కి వెళ్ళేది ఎప్పుడో అన్నటువంటిది హైలైట్ చేశారు. డేట్లు గ్యాప్ వచ్చినాయో కానీ జనాలు పీపీపీ విషయంలో
అడగగానే సంతకం పెడుతున్నారు. అది తెలీదేమో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి. నీచాతి నీచ పత్రిక ఎప్పుడు తప్పుడు వార్తలే రాస్తుంటది కాబట్టి ఇదైతే ఖచ్చితంగా తప్పుడు కథనం. లేకపోతే డిజిటల్ అరెస్టుల కేసులు సిబిఐకి పాన్ ఇండియా స్థాయిలో ఒకేలా విచారణ దర్యాప్తు సంస్థను ఆదేశించిన సుప్రీం. ఏ టెక్నాలజీ ఎందుకు వాడటం లేదు, ఆర్బీఐని ప్రశ్నించిన కోర్టు నోటీస్ జారీ. సిబిఐని అనుమతించాలని బెంగాల్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలకు సూచన. ఇకపై డిఫాల్ట్ సంచార్ సాధి యాప్, మొబైల్ సంస్థలకు టెలికాం శాఖ ఆదేశం. సైబర్ నేరాలు, మొబైల్ చోరీలు అడ్డుకట్టకు చర్యలు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే మద్యం ముడుపులతో బొంబాయిల బంగారం అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు మద్యం కేసులోనూ చంద్రబాబుకి విముక్తి అంటూ పీపీపీకి వ్యతిరేకంగా అక్టోబర్ నుంచి కోటి సంతకాలు సేకరణ చేపట్టిన వైసీపీ ఇది అదిగా సరే జగన్ హయాంలో పెట్టిన కేసు కొట్టివేత. నాడు ఫిర్యాదు చేసిన ఎండీ వాసుదేవరెడ్డి ఉపసంహరించుకున్నట్టు వేదన. అభ్యంతరం లేదంటే అఫిడవిట్ చేసిన ప్రస్తుత ఎండీ శ్రీధర్. దీంతో కేసు కొట్టేస్తూ ఏసీబీ కోర్టు న్యాయాధికారి ఉత్తర్వులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పరకామణి చోరీపై విచారణ పూర్తి. నేడు హైకోర్టుకు సీల్డ్ కవర్లో నివేదిక. కోర్టు ఆదేశంతో 25 రోజులు విచారణ. ఇద్దరు టీటీడీ మాజీ చైర్మన్ అప్పటి ఈవోను ప్రశ్నించిన సిఐడి. తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీకి సంబంధించినటువంటి కేసులో సిఐడి విచారణ సోమవారంతో ముగిసిన. సిఐడి చీఫ్ రవిశంకర్ అయ్యన్నారు మంగళవారం హైకోర్టులో సీల్డ్ కవర్లో కవర్ నివేదికను సమర్పించబోతున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మరో వివాదంలో ఐపీఎస్ సునీల్ అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.